श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। शुक्लां ब्रह्म विचारसार परमां आद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहाम् हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। బుద్ధిప్రదాయిని అయినటువంటి శారదాదేవికి మనఃపూర్వకమైనటువంటి నమస్సులు అర్పిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఆదరిస్తూ ఉన్నటువంటి అందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి ప్రణామములు సమర్పిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఈ వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూడడానికి అవకాశం కలుగుతుంది కనుక ఆ పని చేయండి. దాంతోపాటు మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఈ ధార్మికమైనటువంటి విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నాం. మధ్యలో కొంత ఆలస్యం అవాంతరముల వల్ల కలగడం అయినప్పటికీ ఈ విశేషాలని కొనసాగింప చేయడం అనేటువంటి ఉద్దేశ్యంతో మరలా ఈ రోజున మేము ముందుకు వస్తూ ఉన్నాను. అయితే ఈ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్లో మనం కొనసాగిస్తూ ఉన్నటువంటి భారతీయ సూక్తి విశేషాల్లో భాగంగా మనం ఈ రోజున మరొక మంచి సూక్తి విశేషాన్ని గురించి తెలుసుకుందాం. ఆది పర్వంలో షష్ఠమాశ్వాసం బక వధ ఘట్టానికి సంబంధించి భీమసేనుణ్ణి బకుడి దగ్గరికి పంపించాలి అనేటువంటి నిశ్చయం చేసింది కుంతీదేవి. అయితే అన్నదమ్ములైనటువంటి ధర్మరాజు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా భీమసేనుడు మూడవవాడు, మధ్యలో ఉండేటువంటి వాడు, పెద్దవాళ్ళిద్దరికీ కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటి వాడు, అందులోనూ చాలా గారాభంగా పెరిగినటువంటి వాడు కదా. మరి భీమసేనుడిని పంపిస్తే అతనికి ఏదైనా ఇబ్బంది అవుతుందేమోనమ్మా, ఎందుకు ఇలాంటి నిర్ణయం చేశావు అని చెప్పి ధర్మరాజు పెద్ద కుమారుడు కనుక కుంతీదేవిని అడుగుతాడు. అలా అడిగినటువంటి సందర్భంలో ఆ కుంతీదేవి ధర్మరాజుకు చెబుతోంది ఏమని అంటే, భీమసేనుడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలియకుండా నేనైతే ఈ నిర్ణయం తీసుకోలేదయ్యా. ఎప్పుడూ కూడా మామూలుగా సామాన్యులు ఆలోచించినట్లుగా నేనైతే ఆలోచించలేదు. భీమసేనుడు చాలా శక్తి సమర్థత కలిగినటువంటి వాడు, అందులోనూ భీముడు లాంటి వాడిని ఎదిరించడం అనేటువంటిది లోకంలో ఎవరికి పడితే వాళ్ళకి సాధ్యమయ్యేటువంటి పని కాదు. కనుక నేనేమి వ్యామోహం చేతనో లేకపోతే ఏదన్నా ఆలోచించకుండా అనాలోచితంగానో మరొక రకంగానో ఆ రాక్షసుడికి కుమారుణ్ణి బలించేంతటి అవివేకిని అయితే కాదు. భీమసేనుణ్ణి ఎదిరించగలిగినటువంటి వాడు నాకు తెలిసి లేడు, కనుక నేను ఆ భీముణ్ణి పంపించాలని నిర్ణయించాను అని చెప్పి వివరంగా చెప్తూ ఉంది. అట్లా చెబుతూ నేను కూడా బ్రాహ్మణులకు సహాయం చేయడం వల్ల కలిగేటువంటి ఉత్తమ స్థితి మన ఈ భీమసేనుడికి కలగడం కోసం మాత్రమే ఈ నిర్ణయం చేశాను. కనుక శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడు దాన్ని దాచిపెట్టుకుంటే ఉపయోగం లేదు. ఆ శక్తి సామర్థ్యాల చేత లోకానికి రక్షకుడుగా కనుక అతను మారితే అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. కనుక నేను ఆ బకాసురుడి దగ్గరకు నా కుమారుడైనటువంటి ఈ భీమసేనుని పంపించాలి అని నేను నిర్ణయించుకున్నాను అని చెప్పి ఆవిడ చెబుతూ, భ్రమ విమోహ లోభ భయ పరిభూతనై భ్రమ విమోహ లోభ భయ పరిభూతనై కొడుకు విడువన్ అంత వెడగనయ్యా ఏను భీము శక్తి ఎరుంగక పంచిన దానగాను వినుము వీని కీర్తిన్ అంటూ ఆవిడేం చెప్తోంది అంటే, భ్రాంతికి కానీ ఏదో నా కొడుకు చాలా లావుగా ఎత్తుగా ఉంటాడు కనుక అనేటువంటి ఒక భ్రాంతి చేత నేనేమి భీమసేనుడిని అక్కడికి పంపించలేదు. మోహం చేత కానీ
అంటే ఏదో ఆ పని చేస్తే నాకేదో పుణ్యం వస్తుందనో లేకపోతే మరొకటో ఉద్దేశ్యంతో నేను పంపలేదు. ఆశలో నేనేమీ చేయట్లేదు ఈ పనిని. అలాగే నేను భయం చేత ఒకవేళ నా కుమారుడిని పంపించకపోతే నాకు ఏదైనా ప్రమాదం వస్తుందేమో అనే భయం చేత కూడా నేను ఈ పని చేయట్లేదు. అలాంటి భయాల చేత, వ్యామోహాల చేత, మొదలైన వాటి చేత కొడుకుని పోగొట్టుకునే అంతటి వెర్రిదాన్ని అయితే నేను కాదు. కనుక భీమసేనుడి యొక్క శక్తి తెలియకుండా నేనైతే పంపించట్లేదు అని చెప్పి చెబుతూ, ఈ భీమసేనుడు పుట్టినటువంటి 10వ రోజున నా చేతి నుండి జారి పర్వతం మీద పడిపోయాడు. కుంతీదేవి చేతిలో నుంచి జారి పర్వతం మీద పడ్డాడు భీమసేనుడు. అలా పడినప్పుడు, వేగంతో పడినప్పుడు ఏమవుతుంది? సహజంగా దెబ్బ తగలాలి, ఇబ్బంది కావాలి కదా. కానీ వీడు పడటం వల్ల ఏమైందో తెలిసినా ఆ కొండరాళ్ళన్నీ ముక్కలైపోయాయి. కనుక ఇనపల శరీరం లాంటి యొక్క ఉక్కు శరీరం కలిగినటువంటి వాడు భీమసేనుడు. అలాంటి తత్వాన్ని తెలుసుకున్నాను నేను, కనుకనే నేను పంపించాను అని చెప్పి ఆవిడ చెబుతూ, వజ్రం లాంటి దేహం కలిగినటువంటి భీముడు వజ్రాయుధుడైనటువంటి దేవేంద్రుడినైనా సరే జయించగలిగినటువంటి సమర్థత గలవాడే. కనుక ఆ రాక్షసుడిని చంపడం భీమసేనుడికి అంత పెద్ద కఠినమైనటువంటి కష్టమైనటువంటి పని అయితే కాదు. అందుకనే నేను పంపించానని చెప్పి ఆవిడ చెబుతూ, దాంతో పాటుగా అసలు ఉత్తమ క్షత్రియ వంశానికి చెందినటువంటి వాడు ఏం చేయాలి అనే విషయాన్ని చెబుతూ కొన్ని ధర్మాలు చెప్పడం ప్రారంభం చేసింది ఆవిడ ధర్మరాజుకి. అలా చెప్పినటువంటి ధర్మాల్లో మంచి ధర్మం ఏమిటి, గొప్ప విషయం ఏమిటి అనే విషయాన్ని గురించి ఈ రోజున మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఉత్తమ క్షత్రియుండు ఒరుల దుఃఖంబులు తలగంగ పుట్టిన ధర్మశీలుడు, అలయక మృత్యుభయంబు అయినచో విప్రుగాచి సత్పుణ్యలోకములు పడయు. ధన్యుడై క్షత్రియున్ దయకాచి బుధలోక కీర్తనీయం బగు కీర్తి పడయు. వైశ్య శూద్రులగాచి వసుధాతల స్థిత సర్వ ప్రజానురంజనము వడయు. అనఘా సన్మునీంద్రుడైన వేదవ్యాసు వలన దీనిన్ నిక్కువముగ వింటి, బ్రాహ్మణులకు ప్రియము పాయకసేయంగా కాన్పన్సువే పుణ్యకర్మ ఫలము. కుంతీదేవి ఆ ధర్మరాజుతో చెప్తున్నటువంటి విషయం ఇది. ఆవిడేం చెప్తుంది అంటే, నేను నా సొంతంగా బుద్ధితోటి నాకు తోచిందేదో నేను చెప్పట్లేదయా. ఈ విషయం నేను చెప్పబోతున్నటువంటి విషయాన్ని వ్యాస భగవానుడి నుంచి నేను విన్నాను. వ్యాస భగవానుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ధర్మనిష్ఠా గరిష్ఠుడు, తపశ్శక్తి సంపన్నుడు, జ్ఞానసిద్ధి కలిగినటువంటి వాడు. అలాంటి వ్యాస భగవానుడు చెప్పిన విషయాన్ని నేను చెప్తున్నాను, విను అని చెబుతూ, ఉత్తమమైనటువంటి క్షత్రియుడు, గొప్ప రాజవంశంలో జన్మించినటువంటి వాడు, ఇతరుల యొక్క దుఃఖాలు, తనకంటే ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, వాళ్ళు వీళ్ళు అనే భేదం లేదు, అందరినీ కూడా రక్షించవలసినటువంటి లక్షణం కలిగి ఉండాలి. అలాగే వాళ్ళ యొక్క కష్టాన్ని తొలగించడానికి, వాళ్ళ దుఃఖాన్ని తొలగించడానికి పుట్టినటువంటి వాడై ధర్మశీలత్వాన్ని కలిగి ఉండాలి. ధర్మాచరణం ఏమిటా? ధర్మాచరణము అంటే ఇతరులను రక్షించడం అనేటువంటి ధర్మాచరణం. అలాంటి ధర్మాచరణాన్ని చేసేటువంటి వాడై ఉండి ఆలస్యం చేయకుండా వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నం చేయాలి. అంతే తప్ప చూద్దాంలే చేద్దాంలే అనేటువంటి ఒక అలసత్వం అనేటువంటిది వాడికి ఉండకూడదు. అందులోనూ మృత్యుభయం కలిగినటువంటి బ్రాహ్మణుడు, ఆపద కలిగి ప్రాణాపాయం కలుగుతుంది అనేటువంటి ఒక భయం చేత ఉన్నటువంటి బ్రాహ్మణుడు. సహజంగా బ్రాహ్మణులు ఎవరినైనా సరే ఆశ్రయించి వాళ్ళ రక్షణలో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. అందులోనూ రాజులు మొదలైనటువంటి వాళ్ళు, ప్రభువులు, వాళ్ళ ఎడల వాళ్ళకు కావలసినటువంటి నీతిలు, ధర్మశాస్త్ర విషయాలు చెబుతూ వాళ్ళ యొక్క రక్షణలోనే వాళ్ళు ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.
అట్లా ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి, లోకానికి హితం చేకూర్చేటువంటి పౌరోహిత్య లక్షణాలు కలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి వాడు గనక మృత్యు భయంతో బాధపడుతూ ఉంటే, నాకేదన్నా ప్రమాదం సంభవిస్తుందనేటువంటి భయం చేత బాధపడుతూ ఉంటే, అలాంటి బ్రాహ్మణుణ్ణి గనక కాపాడితే ఆ రాజు, ఆ బ్రాహ్మణుణ్ణి కాపాడినటువంటి ఆ పురోహితుడు, ఆ పురోహితుడిని యొక్క రక్షించినటువంటి ఆ రాజు లేదా క్షత్రియుడు లేదా పరిపాలకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుణ్యలోకాలను పొందగలుగుతున్నాడు. ఖచ్చితంగా పుణ్యగతులు పొందుతాడు. వాడు ఎన్ని రకాల పాపములు చేసినప్పటికీ కూడా ఆ పాపముల ఫలితం వాడికి కర్మానుభవం వెనకాల రాకుండా ఈ బ్రాహ్మణుణ్ణి కాపాడడం అనేటువంటి పని ద్వారా ఉత్తమమైనటువంటి లోకాన్ని పొందగలుగుతున్నాడు. అలాగే ఆ రాజు ధన్యుడైనటువంటి వాడై, ధన్యతను కలిగి ధర్మాన్ని ఆచరించేటువంటి వాడై ఒక క్షత్రియుణ్ణి గనక దయతో రక్షిస్తే, క్షత్రియుని రక్షించడం అంటే ఏదైనా మామూలుగా రాజులు ఏం చేస్తారు, ఇంకొక రాజుల మీద దండయాత్రలు చేయడం, వాళ్ళని సంహరించడం ఇలాంటివి చేస్తుంటారు. కానీ ఏ రాజు అయినా సరే కొంచెం శక్తిహీనుడుగా ఉన్నటువంటి వాడు కనుక ఉన్నట్లయితే అతన్ని ఆ క్షత్రియుడు రక్షించాలి. అలా గనక రక్షిస్తే ఏమవుతాడట, పండితులందరి చేత కూడా ప్రశంసించదగినటువంటి కీర్తిని పొందుతాడు. అందరి చేత కీర్తిని పొందగలుగుతాడు, అందరి చేత ప్రశంసించబడతాడు, పొగడబడతాడు అని చెప్తున్నాడు. ఎందుకని, తనతో సమానమైనటువంటి ఇంకొక రాజుని ఆయన రక్షించడం చేత. సహజంగా లోకంలో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే యాచకో యాచక శత్రువు అని. ఒక యాచకునికి మరొక యాచకుడు శత్రువు, ఒక బ్రాహ్మణుడికి మరొక బ్రాహ్మణుడు శత్రువు, ఒక క్షత్రియుడికి మరొక క్షత్రియుడు శత్రువు, ఒక వైశ్యునికి మరొక వైశ్యుడు శత్రువు. ఇలా స్వలింగ భేదం చేత, స్వజాతి భేదం అనేటువంటిది ఎక్కువగా ఉండడం చేత వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. సహజంగా ఎవరికి ఒకళ్ళకొకళ్ళకు పడదు. అట్లాంటిది కాకుండా ఆ లక్షణాన్ని పక్కన పెట్టి తనతో సమానమైనటువంటి వాడే అయినప్పటికీ క్షత్రియుణ్ణి రక్షించడం వలన కీర్తిని పొందుతాడు. వాడంతటి గొప్పవాడు మరొకడు ఉండడని చెప్పి అంటున్నారు. అంతేకాకుండా వైశ్యులు అంటే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, వాణిజ్యం చేసేటువంటి వాళ్ళను కానీ, శూద్రులు అంటే కాయ కష్టం చేస్తూ జీవితాన్ని ప్రారంభం చేసి జీవితాన్ని గడుపుతూ ఉండేటువంటి వాళ్ళు కానీ ఉన్నట్లయితే వాళ్ళని రక్షించడం చేత, వైశ్యులను శూద్రులను రక్షించడం చేత భూమండలంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క అనురాగాన్ని పొందుతాడు. ఈ విషయము మహాభారత కాలం నాడు చెప్పిన విషయం అండి, ఇవాళ చెప్పింది కాదు. ఏదో మేము వచ్చి ఇవాళ మేమందరం కూడా దళితులను ఉద్ధరిస్తాము, లేకపోతే లేనివాళ్ళని ఉద్ధరిస్తాము, పేదవాళ్ళని ఉద్ధరిస్తాము, ఇవన్నీ ఉపన్యాసాలు చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి తప్ప ఎవ్వరూ కూడా సరి అయినటువంటి ధర్మాన్ని ఆచరించట్లేదు. కానీ ఇదంతా కూడా పూర్వంలో మన వాళ్ళు మహారాజులకు చెప్పినటువంటి విషయమే. శూద్రులను వైశ్యులను జాగ్రత్తగా కాపాడగలిగినప్పుడు, వాళ్ళని రక్షించగలిగినప్పుడు రక్షించండి అనే చెప్పింది. బయట ఉన్నటువంటి రాజులకు పరిపాలకులందరికీ కూడా ధర్మశాస్త్రాలన్నీ చెప్పిన విషయాలు ఇవే. కనుక ప్రతి వాళ్లను కాపాడటమే ధార్మికమైన విషయం, రాజు యొక్క పని అది. కనుక అలాంటి యొక్క లక్షణాన్ని కలిగి శూద్రులను వైశ్యులను గనక రక్షిస్తే ప్రజలందరి యొక్క అనురాగాన్ని పొందుతాడు. అనురాగము అంటే వీడు బాగుండాలనేటువంటి మనస్సు కలిగి అది నిరంతరాయంగా, రాగము అంటే ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి సంబంధమైన అమృతం ఎల్లప్పుడూ వెంటనే ఉంటూ ఉంటుంది. ఎప్పుడు బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. అలా ఉన్నటువంటి యొక్క అనురాగాన్ని పొందగలుగుతాడు రాజు. బ్రాహ్మణుణ్ణి గనక రక్షిస్తే పుణ్య గతులు కలుగుతాయి, క్షత్రియుణ్ణి గనక రక్షిస్తే కీర్తి కలుగుతుంది, వైశ్యులు శూద్రులను రక్షిస్తే ప్రజలందరి యొక్క ఆదరాభిమానములు అనేటువంటివి కలుగుతాయి అని వ్యాస భగవానుడు చెప్పాడట. ఆ విషయము కుంతీదేవి విని అది ధర్మరాజుకు చెబుతోంది. ఈ విషయం మునిశ్రేష్ఠుడైనటువంటి వేదవ్యాసుడు చెప్తే విన్నానయ్యా, కనుక బ్రాహ్మణులకు ఇష్టమైనటువంటిది, బ్రాహ్మణులకు కష్టమైనటువంటి దాన్ని తొలగించి ఇష్టాన్ని గనక ఎవరైతే అందిస్తున్నారో వాళ్లకు, అట్లాగే బ్రాహ్మణులకు ఇష్టమైనటువంటిది తప్పకుండా చేసి చూడడమే సుమా గొప్ప పుణ్యమునకు ఫలము, మరొకటి కాదు. నువ్వు ఎన్ని దాన ధర్మాలన్నా చెయ్యి, ఎన్ని రకాలైనటువంటి పనులన్నా చెయ్యి, ఒక భాగవతోత్తముణ్ణి గనక విమర్శిస్తే, ఒక బ్రాహ్మణుణ్ణి విమర్శిస్తే, ఒక బ్రాహ్మణుడికి చెడు చేయాలి అనేటువంటి తలపు నీలో వస్తే అదే నీ జీవనానికి, నీకు సంబంధించినటువంటి అనేక రకాల ప్రయోజనాలకు
తలుపులుగా మారి నిన్ను బంధిస్తుంది. ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళను రక్షించుకునేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. బ్రాహ్మణులు భగవద్ ఆరాధన మాత్రమే చేస్తారు, రక్షకుడిగా భగవంతుణ్ణి మాత్రమే కీర్తిస్తారు. కనుక అలాంటి బ్రాహ్మణుడికి కష్టం కలిగినప్పుడు మనం రక్షిస్తే ఓ ధర్మరాజా పుణ్యగతులు అనేటువంటివి తప్పకుండా కలిగి తీరుతాయి అని చెప్పి కుంతీదేవి ధర్మరాజుకు చెబుతోంది. జననుత బ్రాహ్మణ కార్యము సనచేసినన్ బ్రాహ్మణ ప్రసాదంబున నీకును నీ తమ్ములకును అగు అనవరత శ్రీ సుఖాయురైశ్వర్యంబు. నిశ్చయంగా చెబుతోంది ఈవిడ. ఏమని అంటే, బ్రాహ్మణులకు కార్యాన్ని గనక పూర్తి చేస్తే, ఏదైనా సరే నాకు ఈ అవసరం ఉన్నది, నాకు ఈ ఆపద ఉన్నది అని చెప్పి ఆశ్రయించి వచ్చినటువంటి బ్రాహ్మణులకు సంబంధించిన కార్యక్రమాన్ని గనక న్యాయబద్ధంగా చేస్తే, ధర్మసమ్మతంగా చేస్తే, అట్లా చేసినటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క అనుగ్రహము వలన, వీళ్ళు బాగుండాలనేటువంటి వాళ్ళ మనస్సులో కలిగిన ఆలోచన వలన నీకు నీ తమ్ములకు అంతులేనటువంటి సంపదలు కలుగుతాయి, సుఖము కలుగుతుంది, ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది, నీకు ఐశ్వర్యము చేత కలిగేటువంటి అధికారం కూడా లభిస్తుంది. పిచ్చివాళ్ళై పూర్వంలో రాజులందరూ బ్రాహ్మణులను మంత్రులుగా పెట్టుకోలేదండి. వాళ్ళ యొక్క బుద్ధి బలం చేత ధర్మాన్ని తప్పకుండా ప్రభుత్వాన్ని నడిపించే విధానాలు ఏమిటో చెప్పారు. ఇవాళ సమాజం బ్రాహ్మణులు అంటేనే ద్వేషిస్తుంది, బ్రాహ్మణులు అంటేనే అనేక రకాలైనటువంటి వ్యతిరేకతలు తీసుకుని వస్తుంది. మరి వాళ్ళ వల్ల సమాజం ఎలాంటి నష్టం పడుతుందో ఆ సమాజం, మాట్లాడేటువంటి సమాజమే ఆలోచించుకోవాలి. ఆ విమర్శలు అనేటువంటివి చేయడం చాలా తేలిక, కానీ ఒక మంచిని మనం కోల్పోతే దాన్ని సంపాదించడానికి చాలా కాలం మళ్ళీ పడుతుంది. అట్లాంటి సామాజికమైనటువంటి మంచిని చేకూర్చేవాళ్ళు, సమాజం బాగుండాలనేటువంటి కోరుకునేటువంటి సాధు జంతువులైనటువంటి వాళ్ళు, అలాగే సామాజికమైనటువంటి అభ్యున్నతిలో యజ్ఞయాగాది క్రతువులు, భగవద్ ఆరాధనాది కైంకర్యాలు మొదలైనవి చేస్తూ సామాజికాభ్యుదయాన్ని కాంక్షించేటువంటి బ్రాహ్మణులను విమర్శించడం అనేటువంటి పని నేటి సమాజం విపరీతంగా చేస్తోంది. ఎప్పుడైనా భగవద్ అపచారం కంటే భాగవతాపచారం చాలా ప్రమాదమైనది అనేదే మన ధర్మాలన్నీ చెప్పాయి. కనుక ఇతరులకు హాని చేయనటువంటి వాళ్లకు హాని చేకూర్చడం చాలా ఇబ్బందికరం. చాలామంది హాని చేస్తారు. ఏమి హాని చేయాలి, ఎవరు హాని చేస్తున్నారు, హాని చేసేటువంటి వాళ్ళు ఎవరు, కీడు కలిగిస్తున్న వాళ్ళు ఎవరు అనే ఆలోచన లేకుండా విమర్శించడం అనేటువంటిది నేటి సమాజానికి చాలా చులకనైపోయిందండి. సినిమాలు మొదలుకొని సామాజికంగా కూడా ప్రతి వాళ్ళు మొట్టమొదట విమర్శించేది ఎవరిని అంటే బ్రాహ్మణులనే. దీనికి కారణం ఏమిటంటే వాళ్ళు తిరిగి మాట్లాడరు, తిరిగి ఎటువంటి మాటలు మాట్లాడరు గనక వాళ్ళ శక్తిహీనులు అనేటువంటి ఒక భావన నేటి సమాజానికి ఏర్పడిపోయింది. వాళ్ళ శక్తి శారీరకంగా లేకపోవచ్చు, మానసికమైనటువంటి బలాన్ని కలిగిన వాడే బ్రాహ్మణుడు. కనుక మానసికమైనటువంటి బలం చేత పరమాత్మను వశం చేసుకునేటువంటి స్థితి వాళ్లకు కలిగి ఉంటుంది అనే గౌరవం పూర్వకాలంలో ఉండేది. కానీ నేడు అలాంటి గౌరవాన్ని భంగం ఏర్పడుతోంది. వాళ్ళు కూడా తాగుతున్నారు కదా, వాళ్ళు కూడా మాంసాహారాలు తింటున్నారు కదా అంటే ఏ సమాజంలో రెండు రకాల వ్యక్తులు లేరు? ప్రతి సమాజంలోనూ మంచి చెడులు ఉంటాయి. కనుక అలా ఉన్నటువంటి వాళ్లను మంచి వాళ్లకు బాధ కలిగే వాళ్ళుగా తీర్చిదిద్దటం, వాళ్ళను ఉదాహరణగా చూపి మంచి వాళ్ళను విమర్శించడం, ఇలాంటివి నేటి సమాజం చేస్తుంది. ఇట్లాంటి సామాజికమైనటువంటి అపోహల వలన అనేక రకాల ఇబ్బందులు సమాజం ఎదుర్కొంటుంది. ఎన్నో పూజలు చేస్తున్నామండి, గుళ్ళోకి వెళ్ళి పూజ చేస్తావు, దేవుడికి దండం పెడతావు, అన్నీ చేస్తావు, ఓ 10 రూపాయలు కానుక వేయాల్సి వచ్చేసరికి ఈ నేను వేస్తున్న కానుకే 10 రూపాయలు తీసుకుంటున్నాడు ఈయన అనుకుంటున్నావు. కనుక నీకు ఆ పూజ ఉపయోగపడట్లేదు. దానం చేస్తున్నావు, నేను 10 రూపాయలు దానం చేశానని 10 మందికి చెప్తున్నావు, దానివల్ల నీ దానం ఉపయోగపడట్లేదు. అనేక రకాలైనటువంటి పనులు నీకు చేసినా ఉపయోగపడకుండా పోతున్న కారణం ఏమిటంటే ఇదే. ఎప్పుడూ కూడా మనం చేసిన దాన్ని ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేస్తున్నటువంటి పుణ్యకర్మములను ఫలితాన్ని భగవంతుడు గుర్తిస్తే చాలు అనేటువంటి ఒక నమ్మకము, విశ్వాసము కలిగి ఉండేటువంటి జాతి బ్రాహ్మణ జాతి.
అలాంటి వాళ్లకు నీవు గనక సరి అయినటువంటి ధర్మాన్ని చేస్తూ చక్కగా గనక ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఆశీర్వచనం చేత సంపద కలుగుతుంది, సుఖం కలుగుతుంది, ఆయుర్దాయం కలుగుతుంది, అధికారం కలుగుతుంది, ఇవన్నీ కూడా లభిస్తాయి. కనుక ధర్మరాజా, ఆ బ్రాహ్మణోత్తముని రక్షించడం కోసం నేను నా కుమారుణ్ణి పంపించడానికి సిద్ధపడ్డాను అని చెప్పి ఆవిడ చెప్పింది. అంతేకాకుండా ప్రతి సందర్భంలోనూ చేయవలసినటువంటి ధర్మాన్ని, రాజుగా ఉన్నటువంటి వాడు, పరిపాలకుడుగా ఉన్నటువంటి వాడు క్షత్రియులను, బ్రాహ్మణులను, వైశ్యులను, శూద్రులను కూడా ఆయా ఆపదల నుండి కాపాడడమే ధర్మాచరణంగా కలిగి ఉండాలి అని చెప్పి ఈ కుంతీదేవి చెప్తున్న విషయాన్ని నేటి సమాజంలో కూడా ఆచరణ యోగ్యంగా స్వీకరించండి. ఏదేదో ఊహించుకుని, ఏదేదో ఆలోచించుకుని సాధుజీవులను, సాధు వ్యక్తులను, సాధువర్తన కలిగినటువంటి వాళ్ళను విమర్శించడము, మాట తోలిన తర్వాత దేన్నైనా తెచ్చుకోవచ్చు, కానీ మాట జారిన తర్వాత దాన్ని తీసుకోవడం చాలా కష్టం అనేది మన పెద్దలందరూ చెప్పినటువంటి విషయమే. కనుక మనస్సులో బాధ కలిగేలా ప్రవర్తించడం, సాధువులు, పెద్దలు, అలాగే గౌరవనీయులైనటువంటి వాళ్ళు, పూజనీయులైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళను విమర్శించడం తేలికయ్యాయి. కానీ ఆ మాట తూటాగా మారి తిరిగి నిన్నే చేరేటువంటి స్థితికి తెచ్చుకోకుండా ప్రతి వాళ్ళు కూడా గౌరవ మర్యాదలు సమాజంలో ఇచ్చి పుచ్చుకోవడం అనేటువంటిది అలవర్చుకోవడం, దాని ద్వారా సమున్నతమైనటువంటి యొక్క స్థితిని పొందడానికి ప్రయత్నం చేయడం అనేది మానవ జన్మ సార్థక్యాన్ని కలిగిస్తుంది. కనుక మాటకు చాలా గొప్ప విలువ ఉన్నది. ఆ మాటను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానివల్లనే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనేటువంటి సామెతలు మొదలైనవి పుట్టాయి. మాటల చేత మన్నన చేసి దేవతలు వరంబులిచ్చెదర్. దేవాలయంలోకి వెళ్ళి పరమాత్మను ధ్యానం చేస్తూ ఆ మాటలు నువ్వు చెబుతున్న విధానానికి ఒళ్ళు పులకించినటువంటి వాడై పరమాత్మ మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అట్లనే మాటల చేత మన్నన చేసి భూపతులు ధనంబులిచ్చెదర్. రాజులు కూడా ఆ మాటలను మెచ్చుకున్నటువంటి వాళ్ళుగా ఉండి వాళ్ళను కాపాడుతూ ఉండేవాళ్ళు. అట్లనే మాటల చేత మన్నన చేసి కామినులు సుఖంబులిచ్చెదర్. స్త్రీలందరూ కూడా ఆ మాటలను విన్నటువంటి వాళ్ళై పురుషులకు సౌఖ్యాన్ని ప్రసాదిస్తున్నారు, సుఖవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు. కనుక మాటల చేతనే గౌరవం కలుగుతుంది, మాటల చేతనే మర్యాద కలుగుతుంది, మాటల చేతనే ఉన్నతత్వం కలుగుతుంది, ఆ మాటల చేతనే వినాశనం కూడా కలుగుతుంది. కనుక మాట జాగ్రత్తగా ఉంచుకోవడం, మంచి మాటను మాట్లాడగలుగుతూ ఉండడం, మంచి మాటను వినడం అనేటువంటిది చేయడం, వీటి ద్వారా మానవ జన్మ సార్థక్యం కలుగుతుంది అని తెలుసుకుని ప్రతి వాళ్ళు మంచి 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 మాటలను మాట్లాడుతూ మృదుస్వభావులుగా ఉంటూ సామాజికమైనటువంటి అభ్యున్నతిని పొందుతారని ఆకాంక్షిస్తూ ఈరోజు సూక్తిని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. రేపు మరలా మంచి సూక్తితో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి. సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.